హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సంజన. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. నేను చేసే ప్రతి వీడియో కూడా చాలా హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. అలానే ఈరోజు కూడా పన్నీర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేయండి. అలానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడడం వల్ల మీరు కూడా చేసుకోవడానికి టిప్స్ కానీ అవన్నీ మీకు బాగా యూజ్ అవుతాయండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే మనం వీడియోలోకి వచ్చేద్దామండి. ముందుగా ఇలా మనం క్యూబ్స్ లాగా మంచిగా ఇంట్లోనే ఒకవేళ పగిలిపోయిన పాలు ఉంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తున్నానండి. మనం యాక్చువల్గా పగిలిపోయిన పాలు ఉంటే మనం ఏం చేస్తాం, లైక్ కోవా కానీ లేదు అని అంటే కొంచెం షుగర్ వేసుకుని తింటారండి. అలా కాకుండా అప్పటికప్పుడు పన్నీర్ కర్రీ ఇలా ఎలా చేయాలో, పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ ముందుగా నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఆల్రెడీ అవి పగిలిపోయినాయి. అవి కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను. అందులో వెనిగర్ ఒక మూత మాత్రమే వేసానండి. నేను ఎక్కువ కూడా వేయలేదు. 1 టీ స్పూన్ అంత వెనిగర్ వేస్తే నీళ్ళకి నీళ్ళు, విరిగిపోయిన పాలకు పాలు సపరేట్ అయిపోతుందండి. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ఇలా జాలిగంట పెట్టి అందులో ఒక పల్చటి క్లాత్, నేనైతే కర్చీఫ్ తీసుకున్నానండి. మీరు ఏదైనా చున్నీ క్లాత్ కానీ ఏదైనా వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా వడపోసుకుంటే మనకి వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయి పైన ఉన్న అది మిల్క్ ఏదైతే విరిగిపోయినవి ఉన్నాయో పాలు అది మొత్తం పైన ఇలా ఉంటుందండి. ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక షేప్లో పెట్టుకుని అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం ఇలా పిండేయాలండి. అదే వెనిగర్ లేని వాళ్ళైతే 1 టీ స్పూన్ అంత లెమన్ వాటర్ వేసి ఇట్లా మొత్తం వాటర్ సపరేట్ చేసినాక ఒక 2-3 టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇలా మనం ఒక షేప్లో పెట్టుకొని దానిపైన కొద్దిగా వెయిట్ పెట్టాలండి. నేనైతే ఇలా రాయి పెట్టాను. మన ఇళ్ళల్లో రోలు కానీ ఏదైనా కొద్దిగా వెయిట్ ఉన్నది ఉంటే మనం ఒక 3-4 అవర్స్ ఇలా పెడితే సరిపోతుంది. ఇగో చూడండి, నేను 1కి 2 రాళ్ళు పెట్టానండి. ఇలా పెట్టి ఒక 4 అవర్స్ రెస్ట్ ఇచ్చాను. తర్వాతకి ఇలా చూస్తే మనకి మంచిగా మనం సపరేట్గా పగలగొట్టకుండా పాలని పగిలిపోయిన పాలతోనే మనం పన్నీర్ ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది. ఇలా తీసేసిన తర్వాతకి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే మనకి షాప్లో కొన్నట్టే చిన్నగా మంచిగా క్యూబ్స్ లాగా వచ్చేస్తుందండి. ఆ క్యూబ్స్తో మనం కర్రీ చేసుకున్న ఏదైనా స్వీట్ కాదు, పన్నీర్ కర్రీ కానీ ఏదైనా చేసుకోవడానికి బాగా మంచిగా ఉంటుంది. ఇంట్లోనే మనం హెల్తీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు కాబట్టి మనకి చాలా హెల్తీగా ఉంటుందండి. పన్నీర్తో మీరు ఏమేమి కర్రీస్ చేస్తారు, ఏమేమి వంటకాలు చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే పన్నీర్ చేసి నెక్స్ట్ డే కర్రీ లాగా చేసేసాను. బిర్యానీ చేయడానికైతే సరిపోదు కాబట్టి నేను కర్రీ చేశాను. మీరైతే ఏం చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో పంచుకోండి. చూడండి ఎంత మంచిగా క్యూబ్స్ లాగా వచ్చిందో. ప్రెస్ చేసినా కానీ మనకి ఏమి ఇలా చిదిగిపోకుండా మంచిగా క్యూబ్ లానే ఉంటుందండి. షాప్లో కొన్నట్టే ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.